ఈ రోజు ఏప్రిల్ 21 సోమవారం 2025 స్థానిక సమయం ప్రకారం ప్రపంచం నిశ్శబ్దంగా మారింది. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. లక్షలాది మందికి కాపరిగా, స్వరం లేనివారికి స్వరంగా దైవ సేవకు వచ్చారు. ఇక్కడ కాసా శాంటా మార్టా యొక్క మందిరంలో అతని భూసంబంధమైన ప్రయాణం నిశ్శబ్దంగా ముగిసింది. ఈ విషయాన్ని వాటికన్ కామెరెలెంగో కార్డినల్ కెవిన్ ఫారెల్ బరువైన హృదయాలతో ప్రకటించారు. 12 సంవత్సరాలుగా ఒక నాయకునిగా అతను ఎంతో వినయంతో నడిపించాడు. అతని మాటలు విరిగిన వారికి ఔషధంగా, అతని చర్యలు చీకటిలో వెలుగుగా ఉన్నాయి. బ్యూనస్ ఎయిర్స్ మురికివాడల నుండి వాటికన్ యొక్క గ్రాండ్ కారిడార్ల వరకు అతను ఉన్నత శిఖరాలను చేరుకున్నాడు. ఈ దుఃఖ సమయంలో అతని యొక్క ప్రేమ, కరోనా మరియు విశ్వాసం వారసత్వంగా కొనసాగించడం మన బాధ్యత. ఇప్పుడు వెలుగుతున్న కొవ్వొత్తులు మధ్య దుఃఖిస్తున్న విశ్వాసులు ప్రార్థనలు వినపడుతున్నాయి. ఒకప్పుడు ఆయన సున్నితమైన ఆత్మ నిలిచిన చోటు ఇప్పుడు మిగిలిపోయిన శూన్యం. కానీ ఈ నిశ్శబ్దంలో ఐక్యతకు, దయకు, శాంతికి పిలుపునిచ్చే ఆయన ఆశీర్వాదాన్ని విందాం. ప్రియమైన నాయకుడా, మీకిదే మా చివరి వీడ్కోలు. మీ వెలుగు మమ్మల్ని ఇంకా నడిపిస్తుంది. ఆమెన్.